తొందరలో 33% చట్టసభల్లో ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు వస్తున్నాయి. గట్టిగా మగవాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. 33% వస్తున్నాయి. దీన్ని కేంద్రాన్ని అభినందిస్తున్నా. చిరకాల కోరిక, ఎన్నో సంవత్సరాలుగా ఇది నా కల. చట్టసభల్లో మా ఆడబిడ్డలు 30% ఉంటే చాలా మార్పులు వస్తాయి. అదేనయ్యా, మగవాళ్లకు మిగిలిన దాంట్లో పోటీ పడతారు, మిగిలిన వాటిలో పోటీ పడతారు. నీ భార్యని గౌరవించు, నీ కూతుర్ని గౌరవించు, అప్పుడే సమాజం మనకు కలిసి వస్తుంది. ఆడ మగ 50% ఉన్నారు కాబట్టి మనం కూడా సమాన అవకాశాలు ఆడబిడ్డలకి ఇద్దాం. నేను ఇప్పుడు చేయలా, 35 సంవత్సరాల కంటే ముందు ఒక కంపెనీ పెడితే మా మిస్సెస్ని పంపిస్తే సమర్థవంతంగా చేసి ఎక్కడా అవినీతి చేసే పని లేకుండా రేపు ఏదైనా నాకు ఖర్చులకు కావాలంటే డబ్బులు ఇచ్చే స్థాయికి ఆవిడ ఎదిగింది. ఇప్పుడు మా కోడలు కూడా ఆ పనే చేసుకుంటా ఉంది. కాబట్టి ఆడవాళ్ళు కూడా కలిసి వస్తే, మగవారితో సమానంగా పనిచేస్తే మనకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఇంకా పాత రోజుల్లో ఉన్నావు తమ్ముడు, డామినేషన్లో ఉన్నావు, మేల్ డామినేషన్. నీ భార్యను కూడా బయట రానిచ్చే పరిస్థితులు లేవు. నువ్వు సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగాన్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నా. ఈరోజు నేను ఇక్కడ ఇరిగేషన్ చూశాను. 2 విషయాలు చూస్తున్నా. జిల్లా, నియోజకవర్గం. జిల్లాలో మీరు చూస్తే మొత్తం 42 సర్వీసులు ఉంటే 24 సర్వీసులు రాష్ట్రం కంటే మెరుగ్గా పనిచేస్తున్నాయి. 18 సర్వీసులు రాష్ట్రం కంటే తక్కువ ఉన్నాయి. ఇక్కడ వేమూరు నియోజకవర్గానికి వచ్చాను. వేమూరు నియోజకవర్గానికి వస్తే 21 డిపార్ట్మెంట్లు, 21 సర్వీసులు బాగా ఉన్నాయి. 10 సర్వీసులు మాత్రం సరిగా లేవు.